సరే ప్రస్తుతం మనతో పాటు ఈ ఏరియాకి సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత పెద్దలు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, మీకు సమాచారం ఎప్పుడు అందింది? అసలు ఏం జరిగింది? అసలు ఇప్పటి వరకు మీకు అందిన సమాచారం ఏంటి? ఈ సమాచారం నాకు అందింది పొద్దున మొత్తం 6 గంటలకండి. అది కూడా 6 గంటలకు మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి ఫోన్ చేశారు. చేయగానే ఇమీడియట్ ఆయన ముష్తాక్ సార్కి ఇక నాకు ఫోన్ కనెక్ట్ చేసి మా ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ చేసి మాతో మాట్లాడి నాకు ఇమీడియట్ ఇక్కడ పంపించారు. పంపగానే వీళ్ళకి వచ్చి పాస్పోర్ట్లు తీసి వీళ్ళకి మొత్తం ఎంబసీకి పంపితే మొత్తం ఫర్దర్ మినిస్ట్రీ పంపితే ఎట్లా చేయాలని చెప్పారండి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు మొత్తం తెప్పిస్తున్నామండి. తీసుకుని వచ్చి ఆడ మళ్ళీ మా సార్ అది చేపిస్తారు. ఈ ప్రమాదం అంటే ఒక వారమే మక్కా పోయి మక్కాలో వాళ్ళు ఉమ్రా పర్ఫామ్ చేసి మదీనాకు వెళ్తూ ఉంటే ఒక 25 కిలోమీటర్ ముందు ఈ ప్రమాదం జరిగిందండి. మొత్తం అసలు ఆల్మీనా ట్రావెల్స్ నుంచి ఎంతమంది బయలుదేరారు? ఇంకా హైదరాబాద్లో వేరు చోట్ల నుంచి కూడా వెళ్ళారు అంటున్నారు. సో ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు? ఇప్పుడు ప్రస్తుతం ఈ మల్లెపల్లి బజార్ఘాట్ అల్మక్కా ట్రావెల్స్ ఇది. ఈ అల్మక్కా ట్రావెల్స్ నుంచి 16 మంది. ఇంకొకటి ఫ్లై జోన్, అది మెహదీపట్నంలో ఉన్నది. ఆ మెహదీపట్నం ఫ్లై జోన్ నుంచి 24 మంది. దీనిలో ఆ 16 మందిలోకి వెళ్ళి ఒక షోయబ్ అనే వ్యక్తి బస్సులోకి వెళ్ళి బయట వెళ్ళిపోయిందని చెప్పి తెలుస్తుంది. అక్కడ 24 మంది ఏం అది లేదనమాట. అక్కడ వీడియోస్ మాత్రం ఏం రాలే, ఇంకా ఆడ ఫొటోస్ వస్తున్నాయి. బస్ మొత్తం టెక్నికల్ ఇష్యూ కాలంగా కాలిపోయింది మొత్తం అండి. ప్రమాదానికి మేజర్గా ఇప్పటి వరకు మీకు వచ్చిన సమాచారం ఏంటి? అలాగే మృతుల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇక్కడి నుంచి ఎంతమంది మహిళలు వెళ్ళారు? అలాగే ఎంతమంది పురుషులు ఉన్నారు ఇక్కడ? ఇప్పటిదాకా మొత్తం మేము కన్ఫర్మ్ చేయలే. ఇప్పుడు అన్ని వీసాలు తీసుకున్నామండి. ఒక 5 నిమిషాల్లో మీకు పురుషులు ఎంతమంది, మొత్తం జెంట్స్ ఎంతమంది మీకు చెప్పిస్తామండి. ఓకే. అధికారులు ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే ఆ ప్రమాదం జరిగింది, మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడం చాలా పెద్ద, అదంతా కూడా ఒక ఎత్తు. సో ఇప్పటి వరకు అధికారుల నుంచి మీకు ఎలాంటి హామీ లభించింది? అధికారులతో మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ ఆయన ఆల్రెడీ కాన్ఫరెన్స్ చేసి మాట్లాడారు. అవన్నీ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పంపమన్నారు. ఒక 5 నిమిషాల్లో మేము పంపుతున్నాం, మా ఎంపీ గారికి పంపుతున్నాం. పంపగానే మొత్తం ఫారెన్ మినిస్టర్తో వాళ్ళతో మాట్లాడి ఈ మృతదేహాలు తెప్పిస్తారా, మళ్ళీ అక్కడ చేయమంటారా, ఏమని చేయమంటారా, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుకొని మా ఎంపీ సార్ చేస్తారండి. మక్కాకి ప్రయాణం చేయాలన్నా, వెళ్ళాలంటే ఇతర దేశాలకి సౌదీ అరేబియాలో అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకోవాలన్నా ముందుగానే చాలా ఎక్కువ కాలం నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా సుదీర్ఘకాలం ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నారు, ఎంత చెల్లించారు ఈ ట్రావెల్స్కి? ఇది అంటే వీళ్ళంతా మొత్తం ఆ మినిస్ట్రీ ఆఫ్ సౌదీ కూడా మొత్తం సహకరిస్తుంది. అందులో మొత్తం అది మినిస్ట్రీ ఆఫ్ బస్ ఏదైతే బస్సు ఉండే ఆ సౌదీ మినిస్ట్రీ బస్సే ఉంటుంది. ఆ ట్రావెల్స్ బస్సు అంటే ప్రైవేట్ బస్ కాదు, సౌదీ మినిస్ట్రీ బస్సు ఉంటుంది. దానికి ఒక కఫీల్ ఉంటాడు, వాళ్ళే కలిసి తీసుకుపోతుండండి. దానికి వాళ్ళు కూడా సహకరిస్తుందో మాట్లాడుతారు. వాళ్ళు కూడా మెసేజ్ పెడితే చేస్తారు. మనకు మొత్తం టోటల్ ఒక ½ అన్ అవర్లో మొత్తం క్లియారిటీ వచ్చేస్తుంది. ఓకే. ఈ బస్సు ప్రమాదంలో ఒక వ్యక్తి బస్సులోంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు అన్నారు. సో అతని పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా చెప్పాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలిసిండి. ఆయన అయితే మాట్లాడలే, ఆయన ఒక మెసేజ్ చేశాడు. ఆయన ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ సౌదీలో ఉంటాడు, ఆయనతో మాట్లాడుతున్నా. ఆయన ఓకే ఉన్నాడు అనట, కానీ ఆయన కూడా హాస్పిటల్లో అడ్మిట్ పెట్టామండి. ఓకే. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆల్మీనా మల్లేపల్లిలో ఉన్న ఈ సెంటర్ ట్రావెల్ సంస్థకు వద్దకు ఎవరైతే మృతి చెందారో ఆ మృతుల కుటుంబ బంధువులు అయితే ఇప్పుడు కొద్దిగా చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆందోళన కూడా, వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరోవైపు పోలీసులు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. అలాగే వీరితో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే మృతుల యొక్క వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు సుమారుగా బస్సులో 44 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి మాత్రం బస్సులోంచి దూకి ప్రాణాలను అయితే కాపాడుకున్నాడని కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి సంబంధించిన వ్యక్తులు అయితే చెబుతూ ఉన్నారు. అతని నుంచి పూర్తి వివరాలు అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ పొందిన తర్వాత అసలు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది ప్రత్యక్ష సాక్షి కాబట్టి దానిపై ఒక అంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు ఎంతమంది ఏ ఏరియాల నుంచి వెళ్ళారు, అలాగే ఎప్పుడు వెళ్ళారు, అలాగే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటి, కుటుంబీకుల నుంచి కూడా వివరాలు ఆరా తీస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఘటనకు సంబంధించి పెద్ద మొత్తంలో, అంటే పెద్ద సంఖ్యలో మృతి చెందారు కాబట్టి, 42 మంది మృతి చెందారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వేగంగా అప్రమత్తమైంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వీళ్ళ యొక్క మృతుల బంధువుల కుటుంబాలకు వివరాలు అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందరికీ తెలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే అటు ముస్లిం ఇక్కడ వక్ఫ్ బోర్డుతో పాటు అలాగే ఇక్కడ ఉన్న
మత పెద్దలు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంతమంది వెళ్ళారు, అలాగే అక్కడ చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పూర్తిగా వివరాలు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ మృతి చెందిన కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళంతా ఇప్పుడే కొద్దిగా ఇక్కడికి వచ్చి చేరుకుంటూ ఉన్నారు. ఆల్మినా ట్రావెల్స్ నుంచి సుమారుగా చాలా ఎక్కువ మంది వెళ్ళారు. అంటే ఆల్మినా ట్రావెల్స్ అలాగే ఫ్లై జోన్స్ ఈ రెండు ట్రావెల్స్ నుంచి చాలా ఎక్కువ మంది వెళ్ళారు. అంటే ఆల్మినా ట్రావెల్స్ నుంచి 16 మంది అలాగా ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది వెళ్ళారు. సో వీళ్ళంతా అంటే సుమారు వీళ్ళంతా 30 మంది పైగానే